సో మనము లాస్ట్ 3 సెషన్స్‌లో మనము టెక్స్ట్ మ్యానిపులేషన్ కమాండ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం గదా! మనం ఇప్పటివరకు ఈ యూనిక్ కమాండ్ గురించి మనము నేర్చుకున్నాము. సో ఈరోజు సెషన్‌లో మనము కట్ అనే కమాండ్ గురించి, డబ్ల్యూసీ అనే కమాండ్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? సో మనము యాక్చువల్‌గా కమాండ్ గురించి డిస్కస్ చేసే ముందు సో మనకి లైనక్స్ కమాండ్ సింటాక్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు మనము స్టాండర్డ్ సింటాక్స్ అంటే ఏమని చెప్పాను నేను? కమాండ్, ఆప్షన్స్, ఆర్గ్యుమెంట్స్. సో ఇది ఎవ్రీ కమాండ్‌కి అప్లై అవుతుంది. సో ఇప్పుడు మన కేస్‌లో మనము ఈరోజు మనము కట్ అనే కమాండ్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి, ఈ కట్ అనే కమాండ్ సింటాక్స్ ఎలా ఉంటది? సో అకార్డింగ్ టు స్టాండర్డ్ లైనక్స్ కమాండ్ సింటాక్స్. సో కమాండ్, ఆప్షన్స్, ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ కమాండ్ ఏంటి మనకి? కట్ అనే కమాండ్. సో ఆప్షన్స్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏంటి మనకి? ఫైల్ అనే ఆర్గ్యుమెంట్. కరెక్టా? సో మనము ఈ ఆప్షన్స్ ఈ ప్రతి ఒక్క కమాండ్‌కి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనము అన్ని ఆప్షన్స్ డిస్కస్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో అందుకు మనం ఓన్లీ కొన్ని ఆప్షన్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం. కానీ ఆప్షన్స్ ఏవేవి ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది? సో నేను చెప్పిన బేసిక్ కమాండ్ ఏంటి? కమాండ్ హెల్ప్. సో ఈ కేస్‌లో మన కమాండ్ ఏంటి? కట్. కట్ అనే కమాండ్‌కి హెల్ప్. సో మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. -బి, -సి, -డి, -ఎఫ్ అని. సో వీటిలో ఈరోజు మనము కొన్ని ఆప్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో నేను మెన్షన్ చేసిన ఆప్షన్స్ ఏంటి? -సి, -డి, -ఎఫ్. సో మనము ఈ ఆప్షన్స్ మనం విత్ ఎగ్జాంపుల్స్ నుంచి మనం నేర్చుకున్నాం. కానీ మనము బిఫోర్ ఈ ఎగ్జాంపుల్ చూసే ముందు ఫస్ట్ ఈ కట్ కమాండ్ పర్పస్ ఏంటి లైనక్స్‌లో? సో దిస్ కట్ కమాండ్ ఈస్ యూజ్డ్ ఇన్ లైనక్స్ టు ఎక్స్ట్రాక్ట్ స్పెసిఫిక్ పార్ట్స్ ఆఫ్ లైన్స్. ఓకే. సో కట్ ఏంటి? కట్ సంథింగ్, టేక్ ఇట్ ఔట్. సో జనరల్ మీనింగ్ అది. సో లైనక్స్‌లో కూడా సేమ్ పర్పసే సర్వ్ చేస్తుంది. సో కట్ కమాండ్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ స్పెసిఫిక్ పార్ట్స్ ఆఫ్ లైన్స్. ఓకేనా? సో మనము కట్ అనే కమాండ్ బేసిక్‌గా ఎలా వర్క్ అవుతుంది విత్ ఆప్షన్స్ మనము ఈరోజు విత్ ఎగ్జాంపుల్స్‌తో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? -సి. సో -సి అనేది ఏంటి? ఇట్ విల్ స్పెసిఫై లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ క్యారెక్టర్ రేంజ్ టు బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ లైన్. ఓకే. సో ఇది విత్ ఎగ్జాంపుల్ చూద్దాం, మనకు అర్థమవుతుంది ఆ ఆప్షన్ ఏంటనేది. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ నా marks.txt ఫైల్ విత్ దిస్ డేటా. ఓకే. సో నేను ఈ డేటా కాపీ చేసుకుంటున్నా. pwd హోమ్ విజిట్ యూజర్ లొకేషన్లో ఉన్న క్యాట్ marks.txt. సో డేటా పెట్టాను. Ctrl D టు సేవ్ డేటా. డేటా సేవ్ అయింది. వెరిఫై చేసుకుంటున్నా. సో డేటా అయిపోయింది. సో ఇప్పుడు మనకున్న కమాండ్ ఏంటి? యాక్చువల్‌గా ఆప్షన్ -సి కదా! సో కట్ -సి నెక్స్ట్ marks.txt. సో నేను ఏం చెప్పాను? -సి అనేది క్యారెక్టర్‌ని కట్ చేసి మనకి ఇస్తుంది. ఓకే. బట్ ఎన్నో క్యారెక్టర్ నువ్వు కట్ చేయాలని చెప్పేసి నువ్వు డిఫైన్ చేయాలి. ఒకటోదా, రెండోదా, మూడోదా అని డిఫైన్ చేయాలి. సో దానికి నెంబర్ ఇస్తాం. సో ఇప్పుడు నేను 3 అని మెన్షన్ చేస్తే థర్డ్ క్యారెక్టర్ అంటే ప్రతి ఒక్క లైన్‌లో థర్డ్ క్యారెక్టర్ కట్ చేసి నాకు ఇవ్వు. అంటే ఈ ఫస్ట్ లైన్‌లో ఈ కట్ చేసి నాకిస్తుంది. సెకండ్ లైన్‌లో ఈ కట్ చేసి నాకిస్తుంది. థర్డ్‌లో హెచ్ కట్ చేసి నాకిస్తుంది. సో చూడు, ఫస్ట్ దాంట్లో ఈ, నెక్స్ట్ ఈ, నెక్స్ట్ థర్డ్ దాంట్లో హెచ్, నెక్స్ట్ ఫోర్త్ లైన్‌లో థర్డ్ క్యారెక్టర్ ఏంటి? ఆర్. సో ఆర్ కట్ చేసింది. నెక్స్ట్ ఫిఫ్త్ దాంట్లో ఏంటి? ఎల్. ఫైనల్ లైన్‌లో ఏంటి? ఎస్. సో ఎస్సే కదా! జస్టిన్‌లో థర్డ్ క్యారెక్టర్ ఎస్. అర్థమైందా? సరే. ఇప్పుడు నాకి పర్టిక్యులర్ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ కట్ చేయాలి. అంటే 2-4, 3-5 నేను కట్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు మనం ఎలా కట్ చేస్తాం? సో దానికేంటి రేంజ్ ఇలా స్పెసిఫై చేస్తాం. 3-5 అంటే థర్డ్ క్యారెక్టర్ నుంచి ఫిఫ్త్ క్యారెక్టర్ వరకు నాకు కట్ చేసి ఇవ్వు. అర్థమైందా? సో ఇప్పుడు నేను కమాండ్‌లో -5
వచ్చిందా? సో థర్డ్ ఏంటి? ఫస్ట్ లైన్లో ఈఎక్స్ హైఫన్, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్, నెక్స్ట్ ఈఎన్ హైఫన్, నెక్స్ట్ హెచ్ఎన్ హైఫన్, చూడు ఈఎన్ హైఫన్ హెచ్ఎన్ హైఫన్, నెక్స్ట్ థర్డ్ క్యారెక్టర్ ఆర్వైవై, నెక్స్ట్ ఎల్ఈఎన్, ఆర్వైవై ఎల్ఈఎన్. సో ఫైనల్ లైన్లో ఎస్టిఐ. అర్థమైందా? సో ఇలాగా ప్రతి లైన్లో కట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి 1 2 3 4 5 6 లైన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క లైన్లో కట్ చేస్తుంది. ఓన్లీ ఫస్ట్ లైన్లో కాదు, ప్రతి ఒక్క లైన్లో కట్ చేస్తే మనకి ఇస్తుంది ఇట్లా. సో ఇప్పుడు మనము క్యారెక్టర్స్ మాత్రమే కట్ చేస్తాం కదా. సో క్యారెక్టర్స్ కట్ చేయడానికి మనం యూజ్ చేసిన ఆప్షన్ ఏంటి? సి ఫర్ క్యారెక్టర్. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు ఇంకొక ఆప్షన్ ఏముందో మనం చెక్ చేద్దాం. ఇంకొక ఆప్షన్ ఏంటి? -d, -f. ఈ రెండు కంబైన్డ్ గా మనము యూజ్ చేస్తాం, కంబైన్డ్ గా. సో ఇది ఎలా యూజ్ చేస్తామంటే, -f అంటే ఫీల్డ్ అంటే కాలం, ఓకేనా? ఫీల్డ్ అంటే కాలం. సో ఈ రెండు నేను ఎగ్జాంపుల్ తో ఫస్ట్ నేను చూపిస్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆప్షన్స్. అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ ఈ కమాండ్ రన్ చేస్తాను. ఓకే. సో ఫస్ట్ cat marks.txt. సో మనకి డేటా ఉంది. సో ఈ డేటా నేను ఏం చేస్తాను, కట్ -d తర్వాత కోలన్ హైఫన్ డెలిమిటర్ అంటే సపరేటర్. ఓకే, సపరేటర్, దెన్ -f, దెన్ టు marks.txt. సో దీని మీనింగ్ ఏంటంటే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. -d స్పెసిఫైస్ ద డెలిమిటర్. ఓకే. సో ఈ కేసులో డెలిమిటర్ ఏంటి? మనం కోడ్స్ లో ఏది పెట్టాము? ఐఫన్ అనేది డెలిమిటర్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమొచ్చింది, కట్ విల్ స్ప్లిట్ ఈచ్ లైన్ బేస్డ్ ఆన్ ద ఐఫన్ క్యారెక్టర్. ఎక్కడైతే ఐఫన్ ఉంటుందో మీరు ఇచ్చిన డేటాలో, ఈ డేటాలో ఎక్కడైతే ఐఫన్ ఉంటుందో అక్కడ దాన్ని పార్ట్స్ గా డివైడ్ చేసుకుంది. అంటే ఈ ఐఫన్ ముందున్నదంతా ఒక కాలం, ఐఫన్ తర్వాత ఉన్నదంతా ఒక కాలం. అర్థమైందా? సో ఇక్కడ వరకు డివైడ్ చేసుకున్న తర్వాత మనం ఏ కాలం ప్రింట్ చేయాలంటున్నాము? -f అనేది కాలం స్పెసిఫై చేస్తుంది. సో ఇక్కడ నెంబర్ 2 అంటే సెకండ్ కాలం. సో ఐఫన్ ముందున్నదంతా ఫస్ట్ కాలం, ఐఫన్ తర్వాత ఉన్నదంతా సెకండ్ కాలం. అంటే 50 70 75 85 90 91 అనేది సెకండ్ కాలం. సో నాకు సెకండ్ కాలం ఉన్న డేటా ఇవ్వమంటున్నా. సో అందుకు ఈ డేటా ఇచ్చింది. అర్థమైందా? మనకు ఫస్ట్ కాలంలో కావాలంటే, ఇప్పుడు ఫస్ట్ కాలంలో ఏ డేటా వస్తుంది? మనము F1 అని ఇస్తే అలెక్స్, అలిన్, జాను అంటే ఐఫన్ ముందు ఉన్నదంతా వస్తుంది. అలెక్స్, అలెన్, జాను ఇట్లా. అర్థమైందా? సరే, ఇప్పుడు మనము ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఈ డేటాతో కావాలి, నేను అడిషనల్ డేటా తీసుకొని నేను చేస్తాను. ఓకే, నాకు అడిషనల్ డేటా తీసుకొని నేను ఇప్పుడు చేస్తాను. సో ఇప్పుడు నేను ఈ డేటా మొత్తం కాపీ చేసుకుంటున్నా, డేటాని marks.txt ఫైల్లోకి యాడ్ చేస్తున్నా. ఓకేనా? సో Ctrl D టు సేవ్ చేసా. ఇప్పుడు డేటా చెక్ చేస్తున్నా. ఓకే, సో మనకి న్యూ డేటా వచ్చింది కదా. ఇప్పుడు ఈ డేటాతో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేనేం చేస్తున్నా, ఇక్కడ మనము ఇంతకుముందు ఎగ్జామ్స్ లో మనం ఏం డిస్కస్ చేసాము, ఏదో ఒక కాలమే, ఫస్ట్ కాలమా లేకుంటే సెకండ్ కాలమా అని మనము కట్ చేసి ఆ పార్ట్ మనం తీసుకున్నాం. ఇప్పుడు నాకు ఒక రేంజ్ ఉన్న కాలమ్స్ కావాలంటే మేబీ
ఈ 2 to 4 వరకో 4 to 6 వరకో 6 to 8 వరకో ఉన్న కాలమ్స్ మొత్తం డేటా కావాలి నాకు. సో అలాంటి టైంలో మనం యూజ్ చేసే కమాండ్ ఏంటి, సేమ్ కమాండ్, ఏం డిఫరెన్స్ లేదు. జస్ట్ మనము రేంజ్ ఒకటి మెన్షన్ చేస్తాం. -d, ఈ కేసులో నా డెలిమీటర్ వచ్చేసి -f, నాకు 2 to 4 కావాలి, అందుకు 2 to 4 అని రేంజ్ మెన్షన్ చేస్తున్నా. తర్వాత ఆర్గ్యుమెంట్ అంటే ఫైల్ నేమ్. సో ఇక్కడ నాకు తో అన్ని స్ప్లిట్ చేస్తుంది, అంటే ఇదొక కాలం, ఇదొక కాలము, ఇదొక కాలం, ఇదొక కాలం, అట్లా స్ప్లిట్ చేస్తుంది. ఇక్కడ ఆ స్ప్లిట్ చేసిన కాలంలో నాకు 2 to 4 కాలమ్స్ ప్రింట్ చేయి. సో ఇక్కడ సెకండ్ కాలం ఏంటి, హలో హలో హలో, 50. థర్డ్ కాలం 60, ఫోర్త్ కాలం 70. సో అందుకు 50, 60, 70. నెక్స్ట్ 60, 70, 80. నెక్స్ట్ 70, 75, 80. సో 60, 70, 80, 70, 75, 80. సో అందుకు అట్లా ప్రొడ్యూస్ చేసింది. మీరు కావాలంటే వేరే కాలమ్ స్పెసిఫై చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. సో నేను ఇప్పుడు 1 to 4 పెడతాను. 1 to 4 అంటే అలెక్స్ 50, 60, 70. అలెక్స్ 50, 60, 70. సో ఇది కాలమ్స్ ని ఎలా స్ప్లిట్ చేసింది, డెలిమీటర్ ఏంటి, ఐఫన్. అర్థమైందా? హలో, ఓకే. ఇన్ కేస్ ఇక్కడ మనకు ఐఫన్ లేదు, ఐఫన్ బదులు స్పేస్ ఉందనుకో, ఐఫన్ లేదు, ఐఫన్ బదులు స్పేస్ ఉందనుకో, అప్పుడు మనం డెలిమీటర్ ఏం మెన్షన్ చేస్తాం, స్పేస్ మెన్షన్ చేస్తే స్పేస్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ స్ప్లిట్ చేసుకుంటా అదొక కాలంగా చేసుకుంటా వస్తుంది. ఇప్పుడు ఐఫన్ కాకుండా అండర్ స్కోర్ ఉందనుకో, అండర్ స్కోర్ మెన్షన్ చేస్తాం. అండర్ స్కోర్ కాకుండా ఇంకా వేరే సింబల్ ఉందనుకో, ఆ సింబల్ మెన్షన్ చేస్తాం. అర్థమైందా? సో దీన్నే టెక్స్ట్ మ్యానిపులేషన్ అంటారు. అందుకే వీటికి టెక్స్ట్ మ్యానిపులేషన్ కమాండ్ అని పేరు. అర్థమవుతుంది మనం టెక్స్ట్ ఎలా మ్యానిపులేట్ చేస్తున్నామో, కట్ చేస్తున్నాము, డూప్లికేట్ లైన్స్ తీస్తున్నాము, యూనిక్ లైన్స్ మాత్రమే ప్రింట్ చేస్తున్నాము. అర్థమైందా? ఓకే. సో నేను ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాను. సో ఈ ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ ఏం చేస్తుంది ఒకసారి రీడ్ చేస్తే మీకు క్లియర్ గా వస్తుంది, తెలుస్తుంది. ఓకే. సో దట్స్ ఆల్ అబౌట్ ద కట్ కమాండ్. ఓకే, మనము నెక్స్ట్ ఇంకొక టెక్స్ట్ కమాండ్ గురించి నేర్చుకుందాం. సో ఆ కమాండ్ ఏంటి, WC కమాండ్. సో మనము WC అనే కమాండ్ గురించి నేర్చుకుందాం. ఈ WC కమాండ్ అంటే వర్డ్ కౌంట్. సో ఈ వర్డ్ కౌంట్ అంటే ఏంటి, సో దిస్ WC కమాండ్ ఈస్ యూస్డ్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ లైన్స్, వర్డ్స్ అండ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ ఫైల్. సో ఆ నేమే ఇండికేట్ చేస్తుంది కదా, దీని బేసిక్ ఫంక్షన్ ఏంటంటే వర్డ్ కౌంట్ అంటే ఇట్ విల్ కౌంట్ నెంబర్ ఆఫ్ లైన్స్, నెంబర్ ఆఫ్ వర్డ్స్ అండ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ఏ ఫైల్. అర్థమైందా? సో సింటాక్స్ ఏంటి, WC ఆప్షన్స్ ఫైల్ అంటే కమాండ్ ఆప్షన్స్ ఆర్గ్యుమెంట్. ఓకే. సో ఇక్కడ ఆప్షన్స్ నేను -L, -W, -C ఓన్లీ ఫ్యూ ఆప్షన్స్ మెన్షన్ చేశాను. ఓకే. సో కానీ మనకి ఈ WC కమాండ్కి ఉన్న ఆప్షన్స్ తెలియాలంటే కమాండ్ ఏంటి, WC -help. సో ఇక్కడ మనకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. సో వీటిలో మనం కొన్ని ఆప్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు. ఓకే. సో విత్ ఎగ్జాంపుల్ మనం చెక్ చేద్దాం, సో ఇవి క్లియర్గా అర్థమవుతుంది. సో ఐ వాంట్ టు క్రియేట్ ఎగ్జాంపుల్ లాగ్ ఫైల్ విత్ దిస్ డేటా. ఓకే. సో నేను ఈ పర్టికులర్ డేటాతో ఒక ఎగ్జాంపుల్ లాగ్ ఫైల్ నేను క్రియేట్ చేస్తాను. సో నేను హోమ్ యూసిటీ యూజర్లో ఉన్నాను, క్యాట్ కమాండ్ యూజ్ చేసుకొని example.log ఫైల్ నేను క్రియేట్ చేస్తున్నా విత్ దిస్ డేటా. ఓకే, Ctrl+D టు సేవ్. సో cat example.log ఫైల్. ఓకే, నాకు డేటా సేవ్ అయింది. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి, మనము డిస్కస్ చేస్తున్న ఆప్షన్ గురించి -L. సో -L కౌంట్ లైన్స్, అంటే మీరు ఇచ్చిన ఫైల్లో ఎన్ని లైన్స్ ఉన్నాయో కౌంట్ చేస్తుంది.
ఓకేనా? సో wc -l ఎగ్జాంపుల్ డాట్ లాగ్. సో మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయి ఇక్కడ? ఎన్ని లైన్స్ ఉన్నాయి ఇక్కడ? హలో, 3 lines. సో మనకి ఎన్ని ప్రింట్ చేసింది? 3. సో అలాగే మనము wc ఇంకొక ఆప్షన్ ఏంటి? -w. సో మనకి ఇంకొక ఆప్షన్ ఏంటి? -w. -w అనేది ఏంటి? కౌంట్ వర్డ్స్, అంటే ఆ ఫైల్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయో కౌంట్ చేస్తుంది. సో -w. సో ఇక్కడ 25 వర్డ్స్ ఉన్నాయి. సో మనము ఈ వర్డ్స్ అన్ని కౌంట్ చేస్తే 25 వర్డ్స్ ఉంటాయి. అర్థమైందా? -w ఆప్షన్. అలాగే -c అంటే క్యారెక్టర్స్, అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయని. సో 160 లెటర్స్ ఉన్నాయని. ఓకే, మనకు ఈ wc కమాండ్ లో మోస్ట్ యూస్ఫుల్ ఆప్షన్స్ ఏంటంటే -l -w. మిగతా ఏ ఆప్షన్స్ మనం రెగ్యులర్ గా యూజ్ చేయం, కానీ -l -w మాత్రమే మోస్ట్ యూస్ఫుల్ కమాండ్స్. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఈ ఎగ్జాంపుల్ లాగ్ ఫైల్ ను అనదర్ డేటాతో మళ్ళీ రీప్లేస్ చేసి నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, సో నేను ఈ డేటా తీసుకుంటున్నా, ఇంకొక డేటా cat example dot log క్లియర్. సో నేను జస్ట్ వెరిఫై చేస్తున్నా. ఓకే, సో న్యూ డేటా యాడ్ చేశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు నాకు ఈ డేటాలో ఏముంది, నాకు ఇక్కడ ఎర్రర్ అని ఉంది కదా, ఇక్కడ ఒక ఎర్రర్, ఇక్కడ ఎర్రర్ అని ఉంది కదా. హలో హలో, ఓకే. ఇప్పుడు నాకు ఇక్కడ సపోజ్ కన్సిడర్ ఇక్కడ ఒక 100 ఫైల్స్, సారీ 100 లైన్స్, 1000 లైన్స్, లేకుంటే 10,000 లైన్స్ ఉన్నాయి అనుకున్నాం. ఆ 10,000 లైన్స్ లో నాకు ఎర్రర్ ఎన్నిసార్లు వచ్చిందో నేను చూడాలనుకుంటున్నా. సో ఇప్పుడు మామూలుగా ఒక ఫైల్లో ఏదైనా ఒక దాన్ని సెర్చ్ చేయాలంటే, ఒక వర్డ్ను సెర్చ్ చేయాలంటే మనం యూజ్ చేసే కమాండ్ ఏంటి? గ్రెప్ కమాండ్. సో గ్రెప్ కమాండ్ లో మనం ఏం చేస్తాము, ఏ వర్డ్ కావాలో ఆ వర్డ్ మెన్షన్ చేసేసి నెక్స్ట్ అది ఏ ఫైల్లో ఉందో ఆ ఫైల్ ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, మామూలుగా ఇది ఇట్లా ప్రింట్ చేస్తుంది కదా, ఎంటైర్ లైన్ ప్రింట్ చేస్తుంది. కానీ ఇది కౌంట్ ఇవ్వదు కదా, ఇక్కడ ఏమైనా కౌంట్ ఇస్తుందా? కౌంట్ ఇవ్వలేదు. సో మనకి కౌంట్ కావాలనుకుందాం. అప్పుడు పైప్ అనే కమాండ్ తీసుకొని ఈ అవుట్పుట్ మనం ఏ కమాండ్ కు పాస్ చేస్తాం? wc. ఓకే, మనకి ఎర్రర్ అనేది ఏంటి? ఇక్కడ వర్డ్ కౌంట్ కావాలంటే -w. ఓకేనా? సో లైన్స్ కావాలంటే L. సో ఇక్కడ ఈ రెండు లైన్స్ కలిపి 18 వర్డ్స్. సో అందుకు ఇక్కడ 18 వర్డ్స్ ఇచ్చింది. ఎన్ని లైన్స్ ఉన్నాయని చెప్పేసి, ఎన్ని లైన్స్ ఎర్రర్ ఉందని చెప్పేసి 2. సో అట్లా మనం ఈ గ్రెప్ కమాండ్ ను wc తో కమాండ్ తో మనము ఇంటిగ్రేట్ చేసి పైప్ అనే కమాండ్ తో మనం ఇట్లా యూజ్ చేస్తాం. సో ఇట్లాగా మనం ఇంతవరకు ఏవైతే డిస్కస్ చేసామో ఈ కమాండ్స్ అన్ని ఈ టెక్స్ట్ మ్యానిపులేషన్ లో ఎక్కడో ఒక చోట కమాండ్ వాడతాం, పైప్ కమాండ్ లో ఎక్కడో ఒక చోట. నేను ఇంకొక డేటా తీసుకొని నేను చేస్తాను. ఓకే, నేను ఇప్పుడు కొన్ని అడిషనల్ లైన్స్ తీసుకొని ఎగ్జాంపుల్ లాగ్ ఫైల్ కి example.log
Okay. Control D to save. Clearing my screen. Cat example.log. ఓకే. ఇక్కడ చూడు మనకి ఎర్రర్ ఎన్నిసార్లు వచ్చిందో. మనకు డైరెక్ట్‌గా ఇది ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలియాలనుకుంటే మనం ఏం చేస్తాము? ఫస్ట్ గ్రెప్ -i నేను కేసు స్మాల్ కేసా, క్యాప్స్ కేసా అని చెప్పేసి కన్సిడర్ చేసుకోకుండా -i అనే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నా. సో డేటా వచ్చేసి నాకు ఎగ్జాంపుల్ లాగ్ ఫైల్‌లో ఉంది. ఇక్కడ వచ్చిన అవుట్‌పుట్‌ని నేను wc-l 8 లైన్స్‌లో ఎర్రర్ అనేది కనపడుతుంది. 8 లైన్స్‌లో 1, 2, 3, 4, 5, 6, 7, 8. అర్థమైందా? అర్థమైంది. సో ఇట్లాగా మనం ఈ టెక్స్ట్ మ్యానిపులేషన్ కమాండ్స్ మనం ఇలా డిఫరెంట్‌గా యూజ్ చేస్తాం. So that's all about the wc command. Okay. So that's all for the session. సో మనకి రిమైనింగ్ టెక్స్ట్ మ్యానిపులేషన్ కమాండ్స్ SCD మరియు AWK అనే కమాండ్ ఉన్నాయి. సో ఆ 2 కమాండ్స్ గురించి మనం రేపటి సెషన్‌లో డిస్కస్ చేద్దాం. సో రేపటితో టెక్స్ట్ మ్యానిపులేషన్ కమాండ్స్ గురించి మనకి టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఓకే. సో థాంక్ యూ. So we'll connect in the next session. Thank you. Bye bye.